హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నేను నైట్ అయితే ఈ గోపురం మొత్తం 3D ప్రింట్ అయితే పెట్టేశాను. నైట్ 2:30కి అలా లేచి యాక్చువల్లీ పడుకునే ముందు ఈ బాటమ్ పార్ట్ పెట్టాను అనమాట. 2:30కి లేచి మళ్ళీ ఈ పార్ట్ పెట్టాను. సో మార్నింగ్ అంతా అయిపోయింది. సో మార్నింగ్ 6కి లేచి ఈ పార్ట్ పెట్టాను. సో నేను ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి ఈ పార్ట్ కూడా అయిపోయింది. సో అన్నీ కూడా గ్లూ చేసేసాను. సో ఇప్పుడైతే ఇది బ్యాగ్ కూడా చేసేస్తున్నాను. ఆల్రెడీ 2 గోపురాలు అయిపోయాయి, ఇది మూడోది. ఇంకా ఈరోజు నైట్ ఇంకొక గోపురం నేను మళ్ళీ ప్రింట్ అవ్వాలి. సో నేను ఈ బ్యాగ్స్లో ఎందుకు పెడుతున్నానంటే డస్ట్ పట్టకుండా ఉండడానికి అనమాట. సో ఈ బ్యాగ్స్ అన్ని నేను బల్క్లో కొనుక్కున్నాను. యా, సో ఇవి పక్కన పెట్టేస్తే నిన్న రాధాకృష్ణ ప్రింట్ చేసాం కదా, మీకు చూపిస్తాను. నిన్నటి వ్లాగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చూడొచ్చు. నా వ్లాగ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. జనరల్ వ్లాగర్స్లో అయితే ఉండవు నా వ్లాగ్స్. సో యా, దిస్ ఈజ్ రాధాకృష్ణ. ఇంకా పెయింట్ జాబ్ అయితే వేయలేదు. సో ఇవేంటంటే చెప్పాను కదా సెట్, మీకు మళ్ళీ ఫోటో వేస్తాను. నేను కూడా అలానే వేశాను. సో ఇది మహారాజ్ సెట్ అనమాట. ఇటువంటివి 4 పేర్స్ ఉంటాయి. ఈ 4 పేర్స్ కూడా ఆ సెట్లో ఉంటాయి. వీటికి చిన్న మూమెంట్ ఇస్తున్నాను అనమాట. ఒక 180 డిగ్రీ మూమెంట్ వరకు ఉంటుంది. సో దానికోసమే ఆ బాక్స్లో సర్వో మోటార్స్ అవన్నీ నిన్నటి వీడియోలో అయితే చూడొచ్చు. సో నా వ్లాగ్స్ కంటిన్యూ అయ్యే వాళ్ళకైతే మొత్తం ప్రాసెస్ డే టు డే అర్థమవుతుంది. సో ఇవి నిల్చోబెట్టాలి. సో పర్మనెంట్గా మళ్ళీ దాని మీద ఫిక్స్ అయిపోకూడదు. సో అందుకని నేను ఏం చేశానంటే 2 డిస్క్స్ కూడా ప్రింట్ చేసుకున్నాను అనమాట. 2 డిస్క్స్ ప్రింట్ చేసుకొని మళ్ళీ హోల్స్ నేను డ్రిల్ చేసుకున్నాను. అంటే కంప్లీట్ హోల్ కాదు, ఒక 3 mm డెప్త్ హోల్, ఇదేమో 5 mm. సో మ్యాగ్నెట్స్ పెట్టాను అనమాట. అలాగా రెండు చేశాను. సో ఈ 2 మ్యాగ్నెట్ టు మ్యాగ్నెట్ సైడ్ కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఫెవిక్విక్ పెట్టాను, బట్ స్టిల్ మ్యాగ్నెట్స్ అనేవి ఓడకూడదు కాబట్టి నేను రివర్స్లో పెట్టాను అనమాట. సో ఇవి రివర్స్లో స్టిక్ అవుతాయి. సో చూసారు కదా, రివర్స్లో అవుతాయి. మళ్ళీ దీనికి 2 హోల్స్ వేసుకున్నాను. ఇది సర్వో మోటార్ యొక్క షాఫ్ట్కి కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఇది సర్వో మోటార్కి ఇంకా పర్మనెంట్ ఫిక్స్ అవుతుంది. ఈ డిస్క్ పైన ఉంటుంది. ఈ డిస్క్ మీద ఇవి పర్మనెంట్గా నిల్చుంటాయి అన్నమాట. సో మనం ఐడల్స్ని రిమూవ్ చేసేటప్పుడు డిస్క్తో పాటు రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇలాగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీనికి సర్వో మోటార్ యొక్క షాఫ్ట్ను దీనికి నేను ఫిక్స్ చేసేస్తాను. సో హోల్స్ కూడా చూడండి ఎలా వేసుకున్నానంటే ప్లెయిన్గా ఉండాలి. మొత్తం ఇదంతా లోపలికి వెళ్ళిపోయేటట్టుగా నేను మొత్తం ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో దట్ నాకు సర్ఫేస్ ఫ్లాట్గా ఉండాలి. నాకు సర్ఫేస్ ఫ్లాట్గా ఉంటేనే ఇవి నీట్గా కూర్చుంటాయి, నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో కంప్లీట్ ఒక ఇంజనీరింగ్ లెవెల్లో అయితే ఫామ్ అయింది ఇదంతా సెట్టింగ్. యా, కొంచెం లోపలికి లాగుతాను. హోల్స్ అయితే అన్లాక్ చేసుకున్నాను. ఈ పీసెస్ కూడా కట్ చేసుకుంటాను. సో ఇది షాఫ్ట్ మీద కూర్చుంటుంది అనమాట. ఇది షాఫ్ట్, ఇది రాధాకృష్ణ యొక్క బేస్, ఈ ప్లేట్. సో మూమెంట్ ఏంటంటే ఇలాగా ఆసిలేట్ అవుతూ ఉంటాయి 180 డిగ్రీస్. ఆ అరేంజ్మెంట్ అంతా మ్యాక్సిమం ఈరోజు అవుతుంది. సో చూస్తూ ఉండండి. నెక్స్ట్ కమింగ్ క్లిప్స్లో అయితే మీకు మొత్తం చూపిస్తాను. అండ్ ఎస్, ఇంకొక ఆర్డర్ వచ్చింది హీస్ ఫ్రమ్ నేవీ. వాళ్ళ కిడ్స్కి స్కూల్ ప్రాజెక్ట్ కావాలంట. సో ఏంటి అడిగారంటే ఇది పికాక్ ట్రాంటులా, ఐ థింక్ ఐఎమ్ స్పెల్లింగ్ ఇట్ గుడ్, కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేశాను అనుకుంటున్నాను. సో ఇదేంటంటే ఎండేంజర్డ్ స్పైడర్ స్పీసీస్. సో ఇదేమో 5
50 mm అనమాట, అంటే 5 సెంటీమీటర్స్ లెంత్, అలానే 3 సెంటీమీటర్స్ అండ్ 2 సెంటీమీటర్స్. సో డిఫరెంట్ సైజెస్లో అడిగారు. ఇవైతే టెస్ట్ ప్రింట్ చేశాను, అతనికి పంపించాను. హీ ఈజ్ సాటిస్ఫైడ్. అతను ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే ఇంకా ఇవి ఎక్కువ ప్రింట్ చేయాలి. 3D ప్రింటర్ మీద అయితే ప్రజెంట్ మంత్రి ఫర్ ద్రౌపది స్వయంవరం ప్రాజెక్ట్ కోసం ఇంకా మంత్రులు ఇంకొక ఇది కాకుండా ఇంకో 4 ప్రింట్ చేయాలి. సో టైం బీయింగ్ అలా ప్రింట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఈ రాధాకృష్ణ ఇదంతా సెట్ చేస్తాను, దాని మీద నిల్చునేటట్టు, అండ్ ఆపరేట్ కూడా చేసి చూపిస్తాను. సో అలాగా ఇంటూ 3 అగైన్ ఇంకా 3 అలా తయారు చేయాలి. ఇవి ఇంకొక 3 ప్రింట్ చేయాలి, ఈ సెట్టింగ్ అంతా చేయాలి. సో చాలా బాగుంది. సో గైజ్ రాధాకృష్ణ అయితే నేను కింద బేస్కి అయితే స్టిక్ చేశాను. ఇదేంటంటే బేకింగ్ సోడా అండ్ ఫెవిక్విక్ అనమాట. సో ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ బాండ్. సో మా ఫ్రెండ్ చెప్పిన ఐడియాని నేను యూజ్ చేశాను. అండ్ ఎస్, కమింగ్ హియర్, ఓకే కొంచెం పైకి పెడతాను. యా, సో చూస్తున్నారు కదా, ఇదేమో ఇది ఇంకొక బేస్ అనమాట. ఈ బేస్ ఏమో సర్వోమీటర్ మీద ఉంటుంది, ఇదేమో రాధాకృష్ణ. సో మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, సో మ్యాగ్నెట్స్ మీద ఇవి ఇంకా స్టిక్ అయిపోతాయి అనమాట. ఓకే, కాకపోతే చిన్న ఫ్లా ఉంది డిజైన్లో, మీకు చూపిస్తాను. సో మోటార్ రన్నింగ్ టైంలో ఏంటంటే ఇది ఎంత మ్యాగ్నెట్ అయినా కానీ బాగానే అతుక్కోవడం మాత్రం అతుకుతుంది, బట్ కొంచెం అటు ఇటు స్లైడ్ అవుతుంది. సో అలా స్లైడ్ అవ్వకుండా నేను బాటమ్కి ఓన్లీ ఫిక్స్ అవుతుంది అనమాట. ఓవరాల్ ఒక ఎలా చెప్పను, ఒక సర్క్యులర్ రింగ్ లాగైతే పెడతాను. ఈ హైట్ వరకు వస్తుంది అనమాట. కాకపోతే ఆ రింగ్ అంతా ఇది ఓపెన్గా ఉంటుంది అనమాట, హ్యాలోగా ఉంటుంది. ఇది ఇలాగ ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మెయిన్ మ్యాగ్నెటిక్ కాబట్టి మనం ఎప్పుడు పడితే అప్పుడు తీయచ్చు. కాకపోతే అది గాడిలా ఉంటుంది కాబట్టి అటు ఇటు ఫ్లిప్ అయిపోతుంది అనమాట, జరిగిపోవడం పడిపోవడం అనేది జరగదు. సో ఇప్పుడైతే మోటార్ ఆన్ చేస్తాను, చూడండి. సో ఇది మూమెంట్ 180 degrees క్లాక్ వైజ్, 180 degrees యాంటీ క్లాక్ వైజ్ అలా తిరుగుతూ అలా స్విచ్ అవుతూ ఉంటుంది అనమాట మెకానిజము. సో నా రాధాకృష్ణ బొమ్మలు అయితే నేను పెట్టేశాను. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఫ్లా అయితే ఇదే ఇలాగా, అంటే డ్యూ టు వైబ్రేషన్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెట్ టు మ్యాగ్నెట్ టచ్ అయ్యి, ఓ సో అదొక్కటే ఫ్లా. నేనైతే దాన్ని రిపేర్ చేయాలి. దీన్ని ఆపేస్తాను. ఇది కూడా సరిగ్గా అంటే లూజ్ కాంటాక్ట్ ఉంది, దీనికి తగ్గ పిన్ అయితే నేను మార్చుకోవాలి. అండ్ కమింగ్ టు 3D ప్రింటర్, ఈ సైజ్ స్పైడర్స్ని అయితే ఇప్పుడు ప్రింట్ చేస్తుంది. నాకు వైజాగ్ నుండి అయితే ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. సో ఇవి ఎన్ని ప్రింట్ చేశాను, 5 mmది ఒకటి ప్రింట్ చేశాను. అవన్నీ వుడ్ అసలు బాగాలేదు.
బాగా వుడ్. యా, ఇది 5mm, ఇది 3mm, ఇది 2mm. సో అతనికి 2mm ఇంకొక 7 క్వాంటిటీ కావాలి, ఇంకొక 6 అయితే ప్రింట్ అవుతున్నాయి. అండ్ దీనికంటే డబల్ 10mm కూడా ఇంకా ప్రింట్ చేయాలి. నా ఫస్ట్ ఫిలమెంట్ అయితే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది, అందుకే చిన్న చిన్నవి నేను ప్రింట్ ఇచ్చుకుంటున్నాను అనమాట. సో నా ఫస్ట్ ఫిలమెంట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బట్ నేను మెజర్ చేసిన దాని ప్రకారం ఇంకా 8 మీటర్స్ ఉంది. బట్ నెక్స్ట్ ప్రింట్ చేయాల్సినవి ఏవి కూడా 8 మీటర్స్ వైర్ అయితే సరిపోదు, అండ్ కంటిన్యూ చేయడం కూడా అవ్వదు. సో అందుకని నేను నా సెకండ్ ప్యాకెట్ ఆఫ్ ఫిలమెంట్ అయితే ఓపెన్ చేసేసాను. సో ప్యాకేజింగ్ అయితే ఈ రకంగా ఉంది. ఇది కూడా యాక్చువల్లీ ఎయిర్ సీల్డ్, నేను ఆల్రెడీ కట్ చేశాను. అండ్ లోపల 2 ఇవి ఏంటి సిలికా జెల్ బ్యాగ్స్ అయితే వస్తాయి అన్నమాట, జస్ట్ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి. ఇది కూడా ర్యాపర్తో అయితే మొత్తం కవర్ అయ్యింది, డస్ట్ ఏమి పట్టకుండా. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. అండ్ కొత్త ఫిలమెంట్ పెట్టడానికి అప్పుడు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తుంది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ మనం కొత్త ఫిలమెంట్ని అయితే పెట్టుకోవాలన్నమాట లోపల. యా, ఇదైతే స్నో వైట్ ఫిలమెంట్. ఇదంతా పక్కన పెట్టేస్తే ఫిలమెంట్ ఎప్పుడు కూడా 45 డిగ్రీ యాంగిల్లో అయితే కట్ చేసుకోవాలి మనం నాజిల్లో పెట్టేటప్పుడు. సో నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ మోర్ దెన్ 45 అయినా పర్వాలేదు. సో ఇప్పుడు ఓల్డ్ ఫిలమెంట్ అయితే బయటికి తీసేయాలి. ఇది ఆల్రెడీ లోపల ఉంది. సో మెకానికలీ అదంతా నేను పర్ఫామ్ చేశాను కదా ఇన్స్ట్రక్షన్స్. సో ఒకసారి లెవెలింగ్ మళ్ళీ చేస్తున్నాను అనమాట, సో దట్ ఎక్కడ ఏ ఎర్రర్ ఉన్నా అది రెక్టిఫై చేసుకుంటుంది. అండ్ ఈలోగా మీకు నేను ఇంకొకటి చూపిస్తాను. ఓకే, సో 1 kg ఫిల్మెంట్తో ఏంటంటే ప్రింట్ చేశానంటే మొత్తం ఈ ఐడియల్స్ అన్నీ, ఇంకా వీటన్నిటికీ కూడా ఇంకా పెయింట్ జాబ్ ఉంది. ఇవి ద్రౌపది స్వయంవరం, బట్ ఇంకా ఉన్నాయి, ఇంకా ప్రింట్ చేయాల్సినవి ఉన్నాయి. సో ఈరోజు మంత్రి ప్రింట్ చేశాను, ఇది ఇంకా స్టిక్ చేయాలి. అండ్ సపోర్టా, ఓకే. తర్వాత మధురై మీనాక్షికి గోపురాలు 3 అయ్యాయి, ఇంకొకటి ఈరోజు నైట్ ప్రింట్ చేయాలి. మన రాధాకృష్ణ ఇదేంటంటే మహారాస్ లీల అనే ఒక డయాగ్రామా రిప్రజెంట్ చేస్తున్నాను ఇది. ఇంకా స్పైడర్స్ మార్నింగ్ చూపించాను కదా, స్పైడర్స్ ఇటువంటి ఇంకొక 6 ప్రింట్ చేశాను. అండ్ మీకు వేస్ట్ కూడా చూపిస్తాను ఎంత వచ్చిందో అనుకోకండి. ఇదంతా వేస్ట్ అనమాట, సపోర్ట్స్కి వచ్చింది. సో ఇదంతా కూడా నేను స్టోర్ చేస్తున్నాను, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇదంతా మళ్ళీ ఫిలమెంట్గా రీయూజ్ చేయడానికి అయితే మిషన్ మా ఫ్రెండ్కి చెప్పాను తయారు చేయమని. సో తను ఆ ప్రాసెస్లో ఉన్నాడు. మేబీ తను యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ చేస్తే మనం మళ్ళీ కొత్త ఫిలమెంట్ తయారు చేసుకోవచ్చు దీంతో. సో 1 kg ఆఫ్ ఫిలమెంట్కి అరౌండ్ ఇంత వేస్ట్ అయితే వచ్చింది. వేస్ట్ అయితే మారుతూ ఉంటుంది. ఉంటుంది ఒక 150-200 గ్రామ్స్ అయితే వేస్ట్ అయ్యింది.